విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం పండుగలా సాగుతోంది. నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు వివరిస్తున్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ వెంటే జనం ఉంటున్నారంటున్న కేకే రాజు సీనియర్ నేత వెంకట్రావుతో మా కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా జరుపుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి జరిగిందో ప్రజలకు వివరిస్తున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు గడప గడపకి వెళ్తున్నప్పుడు ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు? ప్రజల నుండి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ వైఫల్యాలను గత ప్రభుత్వం ప్రజలిచ్చిన అధికారాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ప్రజలకు చేసిన అన్యాయాల్ని, ప్రజల ఆందోళన ఉన్నప్పుడు ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం ప్రజా సంకల్పయాత్ర ద్వారా ఈ రాష్ట్రం మొత్తం పర్యటించినప్పుడు ప్రజల కష్టాలన్నీ కూడా విని నేను విన్నాను, నేను చూశాను, తప్పకుండా నేను ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చి ఇచ్చిన మాటికి కట్టుబడి మేనిఫెస్టోలో ఏదైతే అంశాలను రూపొందించారో వాటన్నిటినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినోడు పెట్టిన మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్లు నగదు పెంపు, వయసు తగ్గింపు దగ్గర నుంచి ఈరోజు కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ వరకు కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రతిక్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మేము ఈరోజు చాలా గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని కూడా ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా గర్వంగా తలెత్తుకుని ఓటు హక్కు అడిగే విధంగా హక్కుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించడం జరిగింది. ఈరోజు ఎందుచేతంటే ఈరోజు ఈ గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలోని 2 సంవత్సరాలు కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితులున్న ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికి, పరిపాలన వికేంద్రీకరణకి నాంది పలికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు ముఖ్యంగా సంక్షేమం విషయంలో ఎందరో మేధావులు, ప్రపంచ దిగ్గజాలు, నోబుల్ బహుమతి గ్రహీతలు సైతం చెప్పింది ఎక్కడైతే మానవ వనరుల అభివృద్ధి చెందుతుందో, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేస్తారో అదే నిజమైన అభివృద్ధి, అది మాత్రమే నిజమైన అభివృద్ధి అని ఎందరో నోబుల్ బహుమతి గ్రహీతలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానవ వనరుల అభివృద్ధి చేస్తూ పేదరిక నిర్మూలన కోసం 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా కనీసం ఆలోచన కూడా చేయలేని విధంగా పేదరిక నిర్మూలన అనేది విద్య ద్వారా మాత్రమే సాధ్యం. ఎస్సీలు, బీసీలు, వెనకబడిన వర్గాల అనే తారతమ్యాలు పోయి సమానత్వం రాగాలన్నా అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమని ఈరోజు విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఈరోజు నాణ్యమైన విద్యను జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత వాసులు మేమే కాదు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు, ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ కూటమికి, ఈ పార్టీలకి, ఈ ఎజెండా లేకుండా రాజకీయాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకులకి కూడా సరైన సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి రాజకీయంగా నైతిక విలువలు లేవు. అది ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు, జనసేన కార్యకర్తలకు తెలుసు, బీజేపీ కార్యకర్తలు తెలుసు. నిన్న పడినట్టు వరకు కూడా నాకు ఏ జెండా అయినా పర్లేదు, ఏ మైకైనా పర్లేదు, ఏ కండువైపు అయినా పర్లేదని ఆయన ఏ విధంగా వ్యవహరించారని తెలిసే రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదు, నైతిక విలువలు ముఖ్యం, నిజాయితీతో కూడిన రాజకీయాలు ముఖ్యం. ఏ ఎండక ఆ గొడుగు పట్టే నాయకుల్ని ప్రజలు విమర్శించరు. మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ముఖ్యంగా మీరు ప్రచారం చేస్తున్న సందర్భంలో రాజుగారితో కలిపి ప్రజల నుండి ఎటువంటి స్పందన కనిపిస్తుంది? వారి మొహాలు ఎటువంటి ఆనందం కనిపిస్తుంది? 2019లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉంటే, అట్లాగే 2014లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే కూడా ఇంటి దగ్గర ఉంటే, కరోనా కష్టకాలంలో ప్రజల్లో మమేకమై ఆ ప్రజల ద్వారా కష్టకాలను తెలుసుకొని వెంటనే స్పందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేకే రాజు గారు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళా అదే స్పందన, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన. బాబు మేము ఒకటే, మా తాలూకు ధ్యేయం ఒకటే, మాకు కష్టకాలంలో ఎవరైతే అండగా ఉన్నారో వారికే మా తాలూకు మద్దతు అని చెప్పేసి ప్రతి ఇంటి దగ్గర ఈరోజు అంటా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన మంచిని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన చెడుని ప్రజలకు వివరిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి కేకే రాజు ఒక చరిత్ర సృష్టిస్తూ అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నారని ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి.